గీంత దానికే డాక్టర్ కాడికి పోవాలన్నారా? ఫీజుకు 500, టెస్టులకు మళ్ళీ 2000, గోళీలకు ఇంకో 500, 3000 తొట్టి. గా దుఃఖం పోయి చెప్తే గాయన ఏదోటిస్తాడు, అదే తక్కువైతుంది. ఇగో గిట్లనే చాలా మంది ఉంటారబ్బా. ఇక కొందరు ఉంటారు, అవి తక్కువ కాదు కాక, ఓ యాంటీబయాటిక్ వాడితేనే జప్పున తక్కువైతుంది చూడు అని డాక్టర్ల కంటే ఎక్కువ చెప్తుంటారు. గాసొంటోళ్ళంతా జర మంచిగా చూడాలి గి ముచ్చట. కాలు నొత్తోటి, ఏలు నొత్తోటి, కడుపు నొత్తోటి, నెత్తి నొత్తోటి, కాళ్ళు గుంజుతోటి, రెక్కలు గుంజుతోటని బఠానీలు బుక్కినట్టే బుక్కబడితే మీ గోళీలు. మెడికల్ షాప్ కు పోయినమా, ఓ యాంటీబయాటిక్ గోలేసుకున్నామా అన్నదే లెక్క. గట్లనే పెయిల బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే చచ్చిపోతుందని డాక్టర్లు రాసే టాబ్లెట్లు ఇప్పుడు మనోళ్ళే కొనుక్కొని మింగుతాన్రు. ఇగేముంది, ఊకూకే యాంటీబయాటిక్స్ ఆడకం చేస్తుండే వరకు చిన్నగా మెల్లగా పెయిలున్న బ్యాక్టీరియా అలవాటు పడి బీమార్లు తగ్గుతలేవట. హైదరాబాద్ లో ఓ పెద్ద దవాఖాన డాక్టర్లు మన దేశంలో అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల్లో పరీక్షలు చేసి చెప్పిన ముచ్చటిది. మన తాన 183 మంది రోగుల పెయిలల్లా మందులకు లొంగని బ్యాక్టీరియా లగుపడుతున్నాయట. మరి కార్యాల బీమార్లు వచ్చినోళ్ళనైతే నెరి పరిస్థితి ఎట్లా తయారైందంటే, ఎన్ని గోళీలు మింగినా తగ్గుతలేదని హై పవర్ యాంటీబయాటిక్స్ మింగినా ఉత్తకతే అవుతుందంటే చూడుండ్రిగా. కాబట్టి డాక్టర్ షిట్టి లేకుండా మెడికల్ షాప్లలో అమ్మకుండా గొట్టు రూల్స్ దేవాలే. యాంటీబయాటిక్స్ వాడాల్సి వచ్చినా కోర్సు వచ్చేదాకా పూరాగా మింగాలే. నడుమిట్లా ఆపినా డేంజరేనట. అయినా మనకు మనమే డాక్టర్ల లెక్క ఫీల్ అయిపోయి